భారత్పై పాకిస్తాన్ మరోసారి విషం చిమ్మింది. ఉగ్రవాదాన్ని పెంపొందిస్తూ అడ్డంగా దొరికింది పాకిస్తాన్. ఎర్రకోట ఆత్మాహుతి దాడి, పహల్గాం ఉగ్రదాడిని నిర్దేశించి పాక్ నేత చౌదరి అన్వరుల్ హల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు టెర్రరిస్టులతో దాడులు చేస్తామంటూ అన్వరుల్ హెచ్చరించారు. ఇప్పటికే ఈ పని పూర్తి చేస్తామంటూ భారత్ ఇక డెడ్ బాడీలను కూడా లెక్కించలేకపోతుందంటూ కామెంట్ చేశారు. బలూచిస్తాన్లో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుందంటూ వ్యాఖ్యానించాడు. అన్వరుల్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఒక్కసారిగా పాకిస్తాన్ నేతలు ఇక తామే దాడులు చేశామన్నట్టుగా ఒప్పుకున్న దాఖలాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తుందనే విషయం అంతర్జాతీయ సమాజానికి ఇప్పటికే తెలిసిందే. తాజాగా ఎర్రకోటలో జరిగిన కారు బాంబు పేలుడుకు పాకిస్తాన్ ఆధారిత జైషే మహమ్మద్ సంస్థకే సంబంధం ఉన్నట్టు ఇటు భద్రతా విభాగాలు కూడా నిర్ధారించాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ నాయకుడు చౌదరి అన్వరుల్ హక్ బహిరంగంగానే తాము ఉగ్ర చర్యల్లో పాలు పంచుకుంటున్నట్టుగా అంగీకరించాడు. ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల దాకా భారత్పై దాడులు కొనసాగిస్తామంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలు ఇటీవల ఎర్రకోట దాడిని నేరుగా సూచిస్తున్నాయి. ఆ దాడిని ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి రూపంలో జరిపి 14 మంది ప్రాణాలు బలికొన్నాడు. అతడు జైష్తో అనుబంధం ఉన్న వ్యక్తే. అయితే హక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎర్రకోట ఘటనతో పాటు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని కూడా ప్రతిబింబిస్తున్నాయి. పహల్గాం సంఘటనలో 26 మంది టూరిస్టులు మరణించారు. లష్కర్-ఏ తైబా అనుబంధ ప్రాక్సీ గ్రూప్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహిస్తోందని ప్రకటించింది. ప్రస్తుతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నేత హక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మీరు బలూచిస్తాన్ను అస్థిరపరచడం కొనసాగిస్తే ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు భారతదేశాన్ని చీల్చేస్తామంటూ ముందే చెప్పాము. అల్లా అనుగ్రహంతో మేము అది చేసి చూపాము. వారు ఇప్పటికీ మృతదేహాల సంఖ్యనే చెప్పలేకపోతున్నారంటూ విరుచుకుపడ్డారు ఈ పాకిస్తాన్ నేత. ఢిల్లీ ఎర్రకోట బాంబు దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందంటూ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మాజీ ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ అంగీకరించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎర్రకోట వద్ద భారతదేశాన్ని దాడి చేస్తామంటూ తాను ముందే హెచ్చరించానని, అలాగే తమ ధైర్యవంతులు కూడా అలాగే చేశారన్నారు. 2 రోజుల క్రితమే హక్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కు ప్రధానిగా ఉన్నారు. ప్రస్తుతం ఆ పదవి నుంచి వైదొలిగారు. భారతదేశం మృతదేహాలను లెక్కించలేకపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ దాడులకు పాకిస్తాన్ ప్రమేయం ఉందనే మాటలతో పూర్తిగా అతను ఏకీభవించినట్టుగా అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రమేయాన్ని మరొకసారి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పినట్టు అవుతుంది. ఒకసారి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాజీ ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ ఏం మాట్లాడాడో చూద్దాం. इस खाकसार के पहले जुमले पर ये जुमले तब्दील हुए और रिकॉर्डर ने ये बात सुनी, तारीख ने, कि मैंने ये कहा कश्मीर हाउस में बैठ के, तो कजिया कश्मीर के हवाले से भी मालिक ने मेरे पे करम किया. जो स्टेटस को मुझे मिला मैंने उसमें कोई कमी नहीं आने दी. इतना जरूर किया कि नरेंद्र मोदी को भी ललकारा, उसकी पूरी हुकूमत को भी ललकारा, उसकी कीमत भी दी, बोल के ये बात कही कि ये फितना खारिज नहीं है, फितना हिंदुस्तान है. इस खाकसार के पहले जुमले पर ये जुमले तब्दील हुए और रिकॉर्डर ने ये बात सुनी, तारीख ने, कि मैंने ये कहा कश्मीर हाउस में बैठ के कि अगर नहीं बाज आओगे बलूचिस्तान को ब्लीड करने से तो लाल किले से लेकर कश्मीर के जंगलों तक तुम्हें घुस के मारेंगे. और अल्लाह के फजल करम से इस गुनाहगार के लफ्जों की अल्लाह पाक ने हुर्मत रखी. चंद दिनों बाद हमारी मुसल्लह अफवाज ने, हमारे शाहीनों ने अंदर घुस के मारा और ऐसा मारा आज तक त्यारों की गिनती पूरी नहीं हुई. उसके बाद दूसरे बॉर्डर पर शरारत शुरू की गई. 4000 जवानों की शहादतें और इतने 400 अफसरों की शहादतों के बाद अगर मुसल्लह अफवाज पाकिस्तान के किरदार के ऊपर कोई मनफी गुफ्तगू करेगा तो उसका जवाब इसी तरह लाजिम है जिस तरह फर्ज नमाज है. जहां पे कौमों ने अपने दिफा को कमजोर किया है, गजा से लेकर आज आप सूडान तक की हालत देख लें, इंसानियत की वो तजलील हुई है कि खुदा की पनाह. यह सियासत और आईनी निजाम तो जब बचेगा जब जोग्राफियाई और नजरियाती सरहदें बचेंगी. यह मेरा बयानिया है, आज से है. जब इस ईवान का रुकन 2006 में बना था उस वक्त से है.
तरीके आजादी कश्मीर के हवाले से बरमला ये बात कहता रहा। मुमलिकत खुदादादे पाकिस्तान के 24 करोड़ गयूर अवाम, पाकिस्तान का एटमी कुव्वत होना, पाकिस्तान की अस्करी मजहबी क़यादत और सबसे बढ़कर मुसल्लह अफवाज पाकिस्तान की जो मिलिट्री माइट है, अगर ये मौजूद ना हो तो तरीक के बारे में या गुफ्तगू करना भी बहाल हो जाए। तो कजिया कश्मीर के हवाले से भी मालिक ने मेरे पे ఇక అన్వరుల్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిస్తున్నట్లు మరోసారి రుజువైంది. కాశ్మీర్లో నెత్తురు పారిస్తామంటూ మరోసారి చెప్పకనే చెప్పారు. ఇక ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు పూర్తిగా రక్తపాతాన్ని సృష్టిస్తామంటూ ఆల్రెడీ ఆ పని చేస్తున్నామంటూ ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. తమ ధైర్యవంతులు ఆ పనిని పూర్తి చేశారని, ఇప్పటికే భారత్ ఎంతమంది చనిపోయారో కూడా లెక్కలు వేసుకుంటుందంటూ చెప్తున్న బలుపు మాటలు ఒక్కసారిగా మళ్ళీ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా మనకి ఇక్కడ కనబడుతోంది. ఈ వ్యక్తి అన్వరుల్ హక్ అనే ఈ వ్యక్తి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు మొన్నటి వరకు కూడా 2 రోజుల క్రితం వరకు కూడా ప్రధానిగా పనిచేశాడు. ఈ వ్యక్తి స్వయంగా ఆ మాటల్ని అక్కడి చట్టసభల్లో మాట్లాడుతున్న మాటలు అధికారికంగా పాకిస్తాన్ ఒప్పుకున్నట్లుగానే ప్రస్తుతం భారత్ భావిస్తున్నట్టుగా కనబడుతోంది. మొత్తం మీద భారతదేశం ఈ మొత్తం వ్యాఖ్యలను నిశ్చితంగా గమనిస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి పాకిస్తాన్ను ఆధారాలతో సహా ఎండగొట్టే పనిలో కనబడుతుంది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, మరొకసారి పాకిస్తాన్ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. ఈసారి ఏకంగా గత పహల్గాం దాడి, మొన్నటి ఎర్రకోట దాడిని ఇవన్నీ కూడా తమ ధైర్యవంతులు విజయవంతంగా పూర్తి చేసినట్టుగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ మాజీ ప్రధాని మాట్లాడుతున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని ప్రస్తుతం భారత్ ఎలా గమనిస్తోంది? ఈ వ్యాఖ్యల పట్ల ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఉగ్రవాదాన్ని కిందూ ఇటు పాకిస్తాన్ సంబంధించి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల చాలా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఎర్రకోటపై ఆత్మహత్య దాడి, పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి చౌదరి అన్వరుల్ హల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023లో పాకిస్తాన్ కు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇక ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు టెర్రరిస్టులతో దాడులు చేస్తామంటూ కూడా అన్వరుల్లో ఈ ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పని పూర్తి చేస్తామంటూ కూడా భారత్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. డెడ్ బాడీని కూడా లెక్కలించలేకపోతున్నట్టు కూడా, అంటే భారత్ లో జరిగిన ఇటీవల ఎర్రకోట వద్ద జరిగిన దాడి కానీ, మరోవైపు ఏప్రిల్ 22వ తేదీన బైతరన్ వ్యాలీలో పహల్గామ్ లోని బైతరన్ వ్యాలీలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఉద్దేశించి ఆ డెడ్ బాడీస్ ని కూడా భారత్ లెక్కించలేకపోతుంది అంటూ కూడా, అంటే వ్యంగ్యంగా మాట్లాడుతూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా మనం సోషల్ మీడియాలో వస్తున్న వీడియో వైరల్ అయితే అవుతుంది. దానికి సంబంధించి కూడా అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బలూచిస్తాన్లో జోక్యం చేసుకుంటే అన్వరుల్ ఇలాగే జరుగుతున్నట్టు కూడా అన్వరుల్ వ్యాఖ్యలు చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే పాకిస్తాన్ సైన్యాన్ని, ప్రభుత్వ అధికారులను విశ్లేషించి దాడులు తెగబడుతుంది. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో మీకు మేము అండగా ఉంటాము, పశ్చిమ వైపు నుంచి మేము దాడులు చేస్తాము, మా సహాయం చేస్తాము, ఎప్పుడు ఏ సమయంలో మా సహాయం కావాలని అందిస్తామంటూ కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక లేఖను కూడా రాసింది. ఇక దాన్ని ఉద్దేశించి కూడా బలూచిస్తాన్ సంబంధించి దాంట్లో జోక్యం చేసుకుంటే మాత్రం ఈ దాడులు అనేది ఈ విధంగానే ఉంటాయి అంటూ కూడా ప్రధానంగా ఈ ఆపద్ధర్మ ప్రధానిగా చేసిన అన్వర్ చేసిన వ్యాఖ్యల పట్ల అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ గా కూడా ఇటువంటి దాడులు చేస్తామంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల భారత వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వ్యాఖ్యలు ఇప్పటికే అనేక మంది ఖండించారు. త్వరలోనే తగిన బుద్ధి చెప్తామంటూ కూడా భారతీయులందరూ కూడా ఈ సోషల్ మీడియా వేదికగా ఈ పార్టీ ఆపద్ధర్మ ప్రధానిగా చేసిన వ్యక్తి పైన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో 2023లో అప్పటి షహబాజ్ షరీఫ్ మంత్రివర్గం క్యాన్సిల్ తర్వాత రీషఫ్ చేసే సమయంలో అప్పుడు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఈయన వ్యవహరించారు. ఈ బలూచ్ సంబంధించిన బలూచిస్తాన్ అనే పార్టీ అవాం పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా
పనిచేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎర్రకోట వద్ద జరిగిన దాడిని, మరోవైపు పెహల్గామ్ లో జరిగిన దాడిని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల భారతీయులందరూ కూడా అన్వయం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అంటే ఈ వ్యాఖ్యల పట్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉన్నారు. అంటే ఈ మాజీ సెనేటర్ గా కూడా పనిచేశారు. పాకిస్తాన్ కి బలూచిస్తాన్ అవాం పార్టీ నేతగా ఆయన అన్వర్ ఖాకర్ ఉన్నారు. గతంలో ఇంతకుముందు 14 ఆగస్టు 14 అంటే పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ దేశానికి 8వ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన గతంలో కూడా భారత్ అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా ఈ ఎర్రకోటను, అలాగే ఎర్రకోటకు జరిగిన దాడి, పెహల్గామ్ వద్ద జరిగిన దాడి, ఈ దాడులు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని దాడులు జరుగుతాయంటూ కూడా ఈ ప్రధానమంత్రిగా చేసిన అందరూ ఖాకర్ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం అందరూ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఫర్దర్ గా కూడా భారత్ పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేసే సహించుకోమంటూ కూడా పలువురు భారతీయులు ట్వీట్స్ అయితే తీసుకున్నారు. రైట్. సో ఇది భారత్పై మరోసారి పాకిస్తాన్ విషం చిమ్ముతోంది. హక్ వ్యాఖ్యలు ఇటీవల ఎర్రకోట దాడితో పాటు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని కూడా ప్రస్తావిస్తున్నాయి. పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడినట్లు బాధ్యత ప్రకటించుకుంది. అయితే ఇప్పుడు హక్కు వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి. బలూచిస్తాన్ను రక్తస్రావం చేస్తుంటే ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు భారత్ను తాకిస్తామని ఇంతకు ముందే నేను చెప్పాను. అల్లా దయతో మేము దీన్ని చేశాము. వారు ఇప్పటికీ మృతదేహాలను లెక్కించలేకపోతున్నారని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం సాయుధ వ్యక్తులు ఢిల్లీలో ప్రవేశించి దాడి చేశారు. వారు ఇప్పటికీ మృతదేహాలను లెక్కించుకుంటున్నారంటూ హక్ చేసిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. పాకిస్తాన్ బలూచిస్తాన్ లేదా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల అశాంతి వెనుక భారత్ ఉందంటూ ఆరోపిస్తోంది. అయితే అక్కడ ఓవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్స్ స్వాతంత్ర్యం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ తాలిబాన్లు వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళని సరిగ్గా అణచివేయలేక లేదా వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్లు తీర్చలేక ఆ అశాంతిని అణచలేక పాకిస్తాన్ భారత్పై నిందలు మోపుతున్న పరిస్థితి. తాజాగా మరొకసారి వాటి వెనుక భారత్ హస్తం ఉందంటూ చేస్తున్న ఆరోపణలు ఇక్కడ తీవ్రవాదంతో పాకిస్తాన్ అంశంలో తీవ్రవాదాన్ని ఎగదోస్తూ పైగా ఆ అంశాలకు ముడిపెడుతూ భారత్ను బదనాం చేయాలని పాకిస్తాన్ కుట్రలు మరొకసారి బట్టబయలవుతున్నాయి. బట్ ఎట్టకేలకు పాకిస్తాన్ నేతలు ఒప్పుకుంటున్నట్టుగా కనబడుతోంది. గత పహల్గామ్ దాడిని, ఇప్పుడు మొన్న ఎర్రకోట దాడిని కూడా తామే చేశామంటూ గర్వంగా చట్టసభల్లో ప్రకటించుకుంటుంటే పాకిస్తాన్ నేతల వైఖరి ఏంటో పూర్తిగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలపై భారత్ అయితే నిశ్చితంగా గమనిస్తుంది. ఈ మొత్తం వ్యాఖ్యల్ని అంతర్జాతీయ సమాజం ముందు దాడులకు ఇదొక ఆధారాలుగా చూపించే అవకాశం కనిపిస్తుంది. చూడాలి భారత్ ఇంకా ఎలా రియాక్ట్ కాబోతుంది. ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్పై ఎలాంటి వైఖరి అవలంబించబోతున్నది మాత్రం ముందు ముందు ఆసక్తికరంగా ఉండబోతోంది. और अल्लाह के फजल करम से इस गुनाहगार के लफ्जों की अल्लाह पाक ने हुर्मत रखी, तो कजिया कश्मीर के हवाले से भी मालिक ने मेरे पे करम किया. जो स्टेटस को मुझे मिला मैंने उसमें कोई कमी नहीं आने दी. इतना जरूर किया कि नरेंद्र मोदी को भी ललकारा, उसकी पूरी हुकूमत को भी ललकारा, उसकी कीमत भी दी, बोल के ये बात कही कि ये फितना खारिज नहीं है, फितना हिंदुस्तान है. इस खाकसार के पहले जुमले पर ये जुमले तब्दील हुए और रिकॉर्डर ने ये बात सुनी, तारीख ने, कि मैंने ये कहा कश्मीर हाउस में बैठ के कि अगर नहीं बाज आओगे बलूचिस्तान को ब्लीड करने से तो लाल किले से लेकर कश्मीर के जंगलों तक तुम्हें घुस के मारेंगे. और अल्लाह के फजल करम से इस गुनाहगार के लफ्जों की अल्लाह पाक ने हुर्मत रखी. चंद दिनों बाद हमारी मुसल्लह अफवाज ने, हमारे शाहीनों ने अंदर घुस के मारा और ऐसा मारा आज तक त्यारों की गिनती पूरी नहीं हुई. उसके बाद दूसरे बॉर्डर पर शरारत शुरू की गई. 4000 जवानों की शहादतें और इतने 400 अफसरों की शहादतों के बाद अगर मुसल्लह अफवाज पाकिस्तान के किरदार के ऊपर कोई मनफी गुफ्तगू करेगा तो उसका जवाब इसी तरह लाजिम है जिस तरह फर्ज नमाज है. जहां पे कौमों ने
अपने दिफा को कमजोर किया है। गजा से लेकर आज आप सूडान तक की हालत देख लें। इंसानियत की वो तजलील हुई है कि खुदा की पनाह। यह सियासत और आईनी निजाम तो जब बचेगा जब जोग्राफियाई और नजरियाती सरहदें बचेंगी। यह मेरा बयानिया है, आज से है, जब इस ऐवान का रुकन 2006 में बना था उस वक्त से है। तहरीक आजादी कश्मीर के हवाले से बरमला यह बात कहता रहा, मुमलिकत खुदादाद पाकिस्तान के 24 करोड़ गयूर अवाम, पाकिस्तान का एटमी कुव्वत होना, पाकिस्तान की अस्करी मजहबी क़यादत और सबसे बढ़कर मुसल्लह अफवाज पाकिस्तान की जो मिलिट्री माइट है, अगर यह मौजूद ना हो तो तहरीक के बारे में यहां गुफ्तगू करना भी बहाल हो जाए। तो कज़िया कश्मीर के हवाले से